ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హెల్దీ డ్రింకింగ్ గుడ్ ఫర్ ద హార్ట్ అని, ఒక గ్లాస్ ఆఫ్ వైన్ అని, ఇలాంటి థియరీలు చలామణి అయ్యాయి. అవునండి. యా. సో ఈచ్ డిఫరెంట్ ఆల్కహాల్ విల్ హ్యావ్ పర్సంటేజెస్ కదా. సో వైన్ ఏదైతే మీరు రెడ్ వైన్ అని చెప్తున్నారో దానిలో అరౌండ్ 6 to 8% ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. దట్ ఈస్ యూజువల్లీ నాట్ హార్మ్ఫుల్ అండ్ అంత ఎడిక్టివ్గా కూడా ఏమి ఉండదు. సో 1 glass or 2 glasses of wine is okay, but too much of alcohol definitely is harmful. అండ్ విస్కీ కానీ వోడ్కా కానీ అవి ఏవైతే వాళ్ళు కామన్గా తీసుకుంటాము అని అంటారో, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు 40% ఆల్కహాల్ ఉంటుంది. రైట్. సో డెఫినెట్లీ 40% ఈజ్ మోర్ డేంజరస్ దెన్ 6%. కరెక్ట్. సో ఆన్ అ డైలీ బేసిస్ కంటే కూడా ప్రాబబ్లీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ రిమైనింగ్ టైమ్స్ ఇంకా అదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి కదా. అంటే అదే పని కట్టుకుని ఇప్పుడు వెళ్ళి అదే దట్స్ నాట్ ది ఇంటెన్షన్. కానీ స్ట్రెస్ రిలీఫ్ కోసం, హెల్దీ హార్ట్ కోసం, హార్ట్ హెల్దీ లిస్ట్ లో ఇది కూడా కొంత వెస్ట్ లో వచ్చింది, ఇది వెస్టర్న్ ఫిలాసఫీ నుంచి వచ్చింది. డెఫినెట్లీ అండి. సో వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళకి దే యూజ్ ఇట్ మోర్ ఫర్ ద ఎన్వైరన్మెంటల్ క్లైమేటిక్ కండిషన్స్ కి కూడా, బికాజ్ వెదర్ వాళ్ళ లైఫ్ స్టైల్ కి వాళ్ళ అట్మాస్ఫియర్ కి అది సూట్ అవుతుంది. కరెక్ట్. మనకి ఇక్కడ ఆల్రెడీ ఇంత హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ లో ఉన్నప్పుడు ఆల్కహాల్ విల్ కాజ్ మోర్ ఆఫ్ డిహైడ్రేషన్. సో లివర్ అండ్ కిడ్నీ అబ్నార్మాలిటీస్, హార్ట్ ఫెయిల్యూర్ కూడా తొందరగా వచ్చేసే అవకాశం ఉంది. And India is the diabetes capital of the world. So alcohol will again cause an imbalance in the diabetes. అదే మనకి సాత్విక ఆహారం ఉండే ప్రైమరీలీ వెజిటేరియన్ కంట్రీ అని చెప్పుకునే మన దేశంలో మనకి అన్ఫార్చునేట్లీ lot of modifications have to even in the dietary habits. సో మొత్తానికి డాక్టర్ నివేదిత, స్ట్రెస్ చాలా పెద్ద అంశం మన ఆరోగ్యాన్ని శాసించడంలో. కాబట్టి స్ట్రెస్ని మేనేజ్ చేయడం అంత ఉత్తమమైన ఏంటి ప్రిస్క్రిప్షన్ లేదని మీరు చెప్తున్నారు. త్రూ డయట్ is better than cure. అబ్సల్యూట్లీ. త్రూ డయట్, త్రూ ఎక్సర్సైజ్, త్రూ రైట్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, అండ్ అన్నిటికంటే మించి మంచి నిద్ర. ఫాలో అవర్ హార్ట్, హాబీస్ కానీ ఏదంటే అది. సో మనకి ఏది నచ్చుతుందో ఆ యాక్టివిటీస్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు. అన్లైక్ అ వెరీ క్లినికల్ ఇంటర్వ్యూ, ఇవాళ చాలా సహజ సిద్ధంగా మనకి జరిగే విషయాల గురించి మాట్లాడాం, అండ్ అలాగే చేయవలసిన చిన్న చిన్న మార్పుల గురించి కూడా మాట్లాడాం. థ్యాంక్ యూ డాక్టర్ నివేదిత. యా.